ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని మాస్ లైన్ నాయకుడు కమ్ము కోమటి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కేసీఆర్ నిరవకుశ పాలన పోయి కాంగ్రెస్ పాలన వచ్చింది అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్నో వాగ్దానాలు చేసింది అన్నారు. 6 గ్యారంటీలు ఇంకా ఎన్నో హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తిగా వస్తున్న హామీలు మాత్రం అమలు కావడం లేదని విమర్శించారు. అదేవిధంగా ఆనాడు సిపిఎంఎల్ మాస్ లైన్ కూడా మతోన్మాదానికి వ్యతిరేకంగా ఏదైతే ఇక్కడ లౌకికవాద పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉందో ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ప్రశ్న వేస్తున్నారు. ఏమనంటే ఆనాడు జెండాలు పట్టుకొని మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం కదా, ఈరోజు ప్రజల యొక్క కోరికల్ని ఎందుకు అమలు పరచట్లేదని ప్రశ్నిస్తున్నారు. దానికి కారణం కేవలం బీజేపీని ఓడించాలి, ఈ దేశం నుంచి మతోన్మాద శక్తుల్ని ఓడించాలి, ఎల్లగొట్టాలనే ఉద్దేశంతోనే ఆనాడు సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ సపోర్ట్ చేసింది. అందుకని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో అవి వెంటనే అమలు పరచాలని, అదేవిధంగా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి 10 లక్షలు మేము చెప్తున్నాం. ఈరోజు